ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చేయండి. జగన్ ఉన్నప్పుడే బాగుంది. అంత మాయ చేసి ఓట్లు గెలిపించేసి వీళ్ళు ఇదే రాజకీయం చేశారు అంతే. అంటే మేమేమో మాయం చేయలేదు, జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమలా ఈవీఎంలే మొత్తం మోసం, అవే మోసం. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తాం? మోడీ ఎక్కడుంటే అక్కడే గెలిచింది. అది మెయిన్ రాజకీయం. మోడీ ఎక్కడుంటే అక్కడ గెలిచింది. కాదమ్మా, వైసీపీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు అంటారు. అట్లా ఏం కాదు, మోసం చేశారు. ఈవీఎంలే మోసం చేశారు, మార్చేశారు. తల్లికి వందనం కింద 15,000 ప్రతి అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటారు. ఇవ్వాలిగా, ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడితే వేరేలాగా. మళ్ళీ ఇవ్వలేదుగా, ఇంతవరకు ఏం రాలేదుగా అసలు. ఒక పెన్షన్ ఇచ్చారు 10 తారీఖు, రావాలి. అవి పడతాయి లేదా గ్యారెంటీ లేదు. ఎప్పుడు మళ్ళీ దిగిపోయే ముందు వేస్తాడు మళ్ళీ, అంతే అంతే. ఏముంది మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేరాలి కదా. జగన్మోహన్ వచ్చినప్పుడు అన్ని నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఒక పెన్షన్ ఇచ్చాడు. ఇంకేం నెల అయిపోయింది వచ్చేసి, 2 నెలలు రన్నింగ్ అవుతుంది. అప్పటికి రావాలి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అన్ని ఎందుకు అన్నీ వచ్చినాయి. ఏం పథకం రాలేదు, అన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం అవినీతి పరిపాలన అంటారు. వీళ్ళదే అవినీతి పరిపాలన, టీడీపీ వాళ్ళది అవినీతి పరిపాలన. ఏం లేదు. ఏమన్నా పవన్ కళ్యాణ్ కాబట్టి ఫ్యాన్స్ పరంగా ఉంటాం కానీ, అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి ఆయన టీడీపీని వచ్చింది. అది కూడా అది లేకపోతే కాదు. మొత్తం రాజకీయ కుట్ర కుట్ర. కాదమ్మా, ఇప్పుడు మరి ఉచిత ఉసుకు తీసుకొస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకరికన్నా ఇచ్చాడు ఇంతవరకు? ఒకళ్ళని తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారా? అప్పుడేమని అప్పుడు ఇస్తే అప్పుడు ఉచితంగా వస్తుంది అనుకుంటారు. ఏది గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది, ఇప్పుడు టన్ను 88 రూపాయలకి అందిస్తామన్నారు. అది రావాలి కదండి. అది రారి వచ్చి ఎవరైనా ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే ఉచితంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనుకుంటారు. చంద్రబాబు ఒక్కడే రాలా, పవన్ కళ్యాణ్ చూసే ఓట్లు వేశారు. అది సపోర్ట్ ఉంది. సీఎంకి చేసిన జనానికి పరిపాలన ఇది. ఒక రోడ్ల చేతి సరిపోయిద్దా? క్యాస్ట్ బిల్డింగ్తో కమ్మ కాపాలని లేపుకుంటాడు. మధ్యతరగతులు ఎక్కడ లేపుతున్నాడు? అంటే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, పేదవాళ్ళని కూడా మనిషే గ్యారంటీ. అక్కడేం ఉండదు. మనిషే గ్యారంటీ, అక్కడేం ఉండదు. అది ఏమన్నా డెవలప్ అయి చేస్తే అప్పుడేమన్నా మాట్లాడతావు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఏమి అవ్వలా. ఎలా ఉన్న ప్రభుత్వం అలాగే ఉంది. అంటే ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు మీరు అంతా కూడా అని చెప్తున్నారు కదా. మారిన చంద్రబాబు నాయుడు చూస్తాడా? ఇప్పుడు గెలిచి ఇంకా ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించాలి. అప్పుడు పరిపాలించినప్పుడు అప్పుడు చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకుంటాం. అప్పుడు మేలు ప్రజలకు ఏదైనా చేస్తేనే అప్పుడు సీఎం అనుకున్నాం. ఏం చేయకుండా సీఎం అంటే ఎలాగంటారు? ఏం లేదు. అంతా రాజకీయం కుట్ర జరిగింది. మన రాజకీయం మొత్తం కుట్ర. ఈవీఎంలే మోసం, అదొకటి పక్కా చెప్తున్నా. ఈవీఎంలే మోసం. అది పరిపాలనే బాగోదు. ఎందుకనమ్మా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ ఎందుకు 10 రూపాయలు పెట్టి ఆటో టికెట్ కొనుక్కోలేవా అండి? 10 రూపాయలు గ్యాస్ ఎందుకు? సంవత్సరానికి 3 బండ్లు ఇస్తారు. అంతకుముందు 900 పెట్టి కొనుక్కున్నాము. అదే ఖర్చు అయింది. ఏం చేస్తారు ప్రజలకు? ఆయన చేస్తే రోడ్లకి, బ్యానర్లకి ఆయన ఖర్చులుగా సరిపోతాయి. ప్రజలను ఏం చూస్తాడు? అంటే మంచి పరిపాలన అందిస్తా ఉంటున్నారు కదా. రావాలి. ఇప్పుడే ఇంక నెల అయింది వచ్చి, ఇంక రావాలి. మంచి పరిపాలన వస్తే అప్పుడు దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఏం చేశాడు ప్రజలకి? అప్పుడు దిగిపోయే ముందు పసుపు కుంకుమ అని చెప్పాడు, అది ఏమి ఇవ్వలేదు. ఏం చేయాలి? అందరికీ వేసామని చెప్తున్నారు. ఏం వేయలేదు. వేయలేదు.